दिखी ना क्यों कागज आदन मुझे मतो लिखोला मांजू मतो लिखोला मारो येसु बाला अय्या விசிறம் கடிதமையா கண்ணீரோடு எழுதுகிறேன் காலமோ கடைசி காலம் வாழ்வதோ கொஞ்ச காலம் அது மறந்து என் ஜனங்கள்லாம் அழிஞ்சி போகிறாரே ஐயா அவசரம் கடிதமையா கண்ணீரோடு எழுதுகிறேன் என் தேசமேல் மனம் இறங்கும் என் தேசமேல் மனம் இறங்கும் எங்கள் இயேசுநாதா కోడి సోతిరమే మేము ఒకరోజు నేర్చుకున్నాము ఈ పాట పాడినాము ఈ రోజు ఆ పాట సీడీ వేసేస్తున్నాము అలాగే పాట పైన వేస్తున్నాము பொன்னான வார்த்தைகள் கல்லான இதயங்கள் தட்டி தட்டி எழுப்ப வேண்டுமே என் இசையா தட்டி தட்டி எழுப்ப வேண்டுமே புல்லுக்கு ஒப்பானது மனுஷன் வாழ்க்கையோ காற்று வீசினால் இல்லாமல் போகுது மனுக்கை குறித்தாவது நம்பிக்கை உள்ளது வெற்றி போட்டானும் மீண்டும் துடிக்குமோ மனுஷன் வாழ்க்கையோ அலையா ఈ వార్తలు బైబిల్ ఉంది అలయా మనిషికి చేయకపోతే వస్తుందా కాలిపోతే కాలు వస్తుందా చెట్టు కోసం చెట్టు దేవుడు చెప్తాడు అది ఇంటికి పట్ట మళ్ళా పిల్లలు వస్తుంది నీళ్ళు పడతారు అలయా అది మనిషికి అంత పిల్లలు రాదు అదంతా దేవుడు వాడుతున్నాము ఉంది మాకు దేవుడు ఆ రోజులో ఎట్లా పిలుస్తున్నారంటే ఆ రోజు మా ఊర్లో ఎక్కువ జనాలు ఉన్నారు అలయా దగ్గర దగ్గర 200 మంది పైన ఉంటారు ఒక రోజుకి ఒక పెళ్లి ఒక జాతర అంటే ఒక 500 మంది వచ్చేస్తారు ఈ రోజు చూస్తే ఆ రోజు జనాలు 7 ఊర్లు ఇట్లా మారిపోయింది అలాగే సోలింగరం లేలిగుంట తిరుపతి చిత్తాం ఎన్ని ఊరు అయ్యగారు వెళ్ళి వచ్చినారు అక్కడంతా మన వాళ్ళే సొంత వాళ్ళే ఈ ఊర్లోకి అయ్యగారు మా సొంత ఊళ్ళు ఇట్లా ఆ రోజులో యేసు ప్రభు మాట్లాడితే చాలు కాలి ఎంగి కూర్చోవాలి మన వాళ్ళు ఉన్నారు అలాగే ఎందుకంటే మా దగ్గర లేక దేవతలు మీ దగ్గర ఉన్నారా మా దగ్గర లేకపోతే దేవుడు మీ దగ్గర ఉన్నాడా రక్తం తాగే దేవుడు మీరు తప్పేది అర్థం చేసి తప్పుగా అనుకుంటున్నారు మీకు ఆవు కూర తిన్న జాతీయ దేవుడు వస్తారా మీరు అని చెప్పి నేను డాక్టర్ పోయి ఇంటికి చూసినాను ఆ పైన వెళ్ళా శూన్యాల మంత్రాలు చేసినాను అప్పుడు మేము వాళ్ళ కోసం ఒక్క మాట చెడు మాటలు నేను మాట్లాడలేదు ఏమంటే చెడు మాట్లాడే దేవుడు నా దేవుడు కాదు చెడు కోసం వెళ్ళేది మా దేవుడు కాదు చెడు కోసము ఎదురుపు ఇచ్చేవాడు మా దేవుడు కాదు అలయా మా దేవుడు ప్రేమించేవాడు జగనం చేసేవాడికి ప్రేమించేవాడు తాగేవాడికి ప్రేమించేవాడు పాపంలో వెళ్ళేవాడికి ప్రేమించేవాడు చచ్చిపోయేవాడికి ప్రేమించేవాడు ప్రేమ ఇచ్చేది దేవుడికి ప్రేమ మాకు చూపేసినాడు ఆ ప్రేమే మా జనాల దగ్గర నా ప్రేమే నా మాట్లాడినాను నువ్వు ఏ కాలంలో మాట్లాడు అదే నేను లోకంలో ఉంటే వాడు ముఖం పగలగొట్టుంటాను అప్పుడే ఎందుకంటే నా కోసం మాట్లాడి ఉంటే నేను గమనింటాను నా తల్లి కోసం మాట్లాడుతున్నారు వాళ్ళు లేదా అప్పుడు నేను ఫీల్ అవ్వలేదు నా తల్లి తండ్రి యేసువే లేదా నువ్వు ఎట్లా అంటే ఎవరు ఎట్లా మాట్లాడారో అట్లా వాళ్ళందరూ ఈ రోజు నా కాలు ఇస్తా ఉన్నారు లేదా అంత పని మా దేవుడు చేసినారు వాళ్ళందరూ కూడా కష్టాలు మా దేవుడు మార్చినారు అందరూ ప్రాబ్లం మార్చినారు అందరూ పాస్టర్ అయినారు అలలేదమ్మా అందరూ పాస్టర్ అయినారు ఒక్క ఊరు 7 ఊర్లో పాస్టర్ ఉన్నాడు అనలే 7 ఊర్లో జనాలు ఉన్నారు అనలే నాకు ఆశ్చర్యం అయిపోయింది ఆ రోజు నేను గమ్మున్నాను చెప్పి ఈ రోజు ఇన్ని మనుషులు అయినారు ఆ రోజు నేను నోట్ తెలుసుకుంటే నేను వాళ్ళు ఒక గొప్పవాడుగా మారి ఉంటాను ఎందుకంటే కడుపులో కాకుండా ముందుగా నిన్ను నన్ను తెలుసుకున్నాడు నిజమైన దేవుడు దేవుడు అంటారు లోకం వెళ్ళిపోతాను ఆయన మాట వెళ్ళిపోదు ఆయన మాట ఎప్పుడు నిలుస్తూ ఉంటారు ఎవరు ఆయన మాట్లాడుతూ ఉంటారు ఏమంటే ఆ రోజులో నేను తిరుపతిలో ఉన్నప్పుడు నా నోట్లో నిజం వచ్చేది కదా అప్పుడు మాటలే మాట్లాడుతున్నాను ఇంటర్నెట్ ఫ్రాడ్ నేను ఏది అంటే తప్పుగా మాట్లాడుతున్నాను అలియా నువ్వు బాగా ఏమస్తాను అంత జనానికి బాగా డబ్బు ఏమస్తాను అంత అద్భుతం
నిజం అది ఒకటి ఉండదు. బైబిల్లో నిజం అబద్ధం చెప్పే నోరుకి ఏం దొరకదు. అబద్ధం చెప్పే నోరుకి భోజనం దొరుకుతుంది బైబిల్ అంటాను. హేడా అలా నేను ఒక రోజుకి అబద్ధం మాట్లాడాలంటే నోటు దొరుకుతుంది, జుట్టు నీటిగా డబ్బులు దొరుకుతుంది. అలాగా అట్లా కాకి వచ్చి కౌంటర్ చెప్పి అమ్మేస్తాను నేను. అలాగా నీ ఇంట్లో పిల్లి పట్టుకుని పోయి నేను అట్లా పిల్లి కూడా చెప్పి అమ్మేస్తాను. అట్లా నోట్లో వచ్చేదంతా అబద్ధమే ఆ రోజు. అలాగా ఈ రోజు నిజం మాట్లాడడానికి దేవుడు దొరికి వచ్చినాడు. చచ్చిపోయినప్పుడు పీడికి నేను అలాగా ఎందుకు పనికి రాకుండా పీడికి గొప్పు కొట్టుగా ఉండేది. ఒక 2 గంటలు నా పిల్లలు లేక అన్ని ఆసుపత్రిలో పేకింగ్ చేస్తారు. పాడికి వచ్చేసరికి అక్కడ ఒక దగ్గరగా 20 మంది పైన ఉంటారు ఒకే రూమ్లో. అందరూ బస్సులో చచ్చేవాళ్ళు, ట్రైన్లో చచ్చేవాళ్ళు, వాళ్ళందరూ అక్కడే వేసి ఉంటారు. ఆ జాగాలో నేను 2 గంటలు నన్ను వేసి ఉన్నాను. అలాగే అప్పుడు ఏ దేవుడు నన్ను వచ్చి అక్కడ పిల్లలేదు, ఏ సామి నాకు అక్కడ పిల్లలేదు. అప్పుడు నా చుట్టూ ఇంత పొడుగుండేది. అప్పుడు నేను తుమ్మపోతు రక్తం తాగున్నాను. మా ఆది పరిస్థితి మా కాళీయమ్మ దేవుడు మా దేవుడు. అలాగా మాలో 12 జాతి ఉంది, వీళ్ళు 9 జాతి ఉంది. వీళ్ళు మచ్చా మేము మామ, వాళ్ళ బిడ్డ మేము పెట్టింది, మా బిడ్డ వాళ్ళకి బాగాలో 21 జాతి ఉంది. ఇట్లా ఉండేప్పుడు కులం దేవుడు, కులం జాతి, కులం మాటలు ఇట్లా నేను ఉండేప్పుడు నా ఎదురుగా ఎవరు వచ్చి రాంగ్గా మాట్లాడతారు. మమ్మల్ని చూస్తే అంత భయం ఉంటుంది. అంటే ఆ ఊరికే మేమే ప్రవరు. ఈ రోజుకి మేమే ఇల్లు కట్టి తీసుకున్నాం. అలాగే ఇప్పుడు కాదు, ఆ కాలంలో మా తాత 12-20 కాలం నుంచి మేమే గురువు. అలాగే ఏ కథ కావాలంటే, ఏ విశ్వాసం కావాలంటే, ఏది జరగాలంటే మాకు తప్పకుండా అక్కడ ఏమీ జరుగుతుంది. అలాగే ఒక పెళ్ళియో, ఒక సావో, ఒక ప్రాంతం, ఒక జనం పిలుచుకొచ్చి ఏదో ఒక కథ చెప్పాలంటే మేమే ముందుగా ఉండాలి. అలాగే దాంట్లో నేను వేసుకుని అయినంతో వాళ్ళకి ఎంత మంట, ఎంత మా కడుపులో ఎంత మంట ఉంటుంది, ఎంత ఫీలింగ్ పడతారు. పెద్ద జాతి కూడా పోయి ఆవు కింద జాతర సరిపోయినాడు అంటారు కదా. ఇదంతా జంట చెప్పి నేనేం చేస్తాను, మా చెల్లికి భయపడతాను, నా భార్యకు ఎట్లా ఉంటుంది దేవుడు ప్రార్థించి నన్ను అంత లోపల పిలుచుకుంటాను. అలాగే ఏంటంటే మాకు కాలు దేవుడు ఉన్నాడు. బాగా ముందు తాగేది నిద్రపోయేప్పుడంతా మా భార్య చేయి పెట్టి ప్రార్థన చేస్తూ ఉంటాను. చూస్తే చెయ్యి అంటూ ఉంటాను. నేను బాగా తాగి నిద్రపోతాను సరే వేసిన మంత్రం నా పైన వదలుతావా అట్లా చెయ్యి ఇల్లు పట్టినాను. అలాగే ఈ బైబిల్ 3 సార్లు నేను తీసి చింపి వేస్తున్నాను. అలాగే 3 సార్లు చింపి వేసినాను. నేను ఎంగిల్ తుప్పి ఉన్నాను దాని పైన, చెడు మాట్లాడి ఉన్నాను. వేసినాను. యేసు ప్రభు అంటే నాకు నచ్చదే లేదు. ఎందుకంటే తెల్ల ఆయన దేవుడు. ఆయన ఎవరు దేవుడు? తెల్ల అయినదా. సుగంధము డాన్స్ని తీసి ఇచ్చినాడు. తెల్లవాళ్ళు వచ్చి సుగంధం లేక చేసినాం మనం దేశంలో. అట్లా వెలితనం అంటే నాకు అలాగే ఆయన అంటే నాకు నచ్చదే లేదు. ఫస్ట్ లాస్ట్ ఒక రోజు నాకు జ్వరం వచ్చింది. అలాగే దాని ముందుగా మా భార్య ఎట్లా దేవుడు బిడ్డ క్యాన్సర్ గడ్డ ఉన్నది. యేసు ప్రభు నామంలో ఒక టైంలో దేవుడు అది బాగు చేసినాడు. అలాగే బాగు చేసినప్పుడు నేను నమ్మలేదు. ఎందుకంటే ఈ అమ్మాయి చచ్చిపోతుంది, ఒక 3 నెలలు దూరంగా చచ్చిపోతే ఎత్తి బయట పారి నువ్వు దగ్గర ఉంటే అప్పుడే చచ్చిపోతాను. ఆ 3 నెలల నుంచి నేను తిరుపతిలో ఉన్నాను. పాటలు మనతో ఒక పక్కన విషయం ఒక పక్కన. ఎప్పుడు మా పిల్లలు చచ్చిపోతే అప్పుడు నేను చావాలి. ఒక్కరోజు వచ్చి చూస్తే ఒక గుడిసి, అప్పుడంతా ఇల్లు గుడిసి వేస్తుంటాం. ఆ గుడిసిలో తెల్ల డ్రెస్ వేసుకున్నారు ఒక అమ్మాయి. నేను దూరాన్ని చూస్తున్నాం. ఏ తెల్లవాళ్ళు బయట రొట్టి పండిస్తుంది వేసుకుని వీళ్ళే ఉన్న ఇల్లు లోపల దగ్గర చూస్తే నా భార్య. ఆ డ్రెస్సులో ఆయనకి పొట్టు లేదు, పొట్ట పాల లేదు, ఆకు ఒక పై లేదు, ఏం లేదు. అలాగా నేర్చుకున్నాను. నేను బతికున్నాను, నేను ఏం చచ్చిపోలేదే, ముందు కోపిగా కూర్చున్నావే, ఎవరిట నీకు మార్చినాను అనుకో, ఇష్టం నాకు పెట్టుకో, కష్టంతో వద్దాయి. నేను ఇప్పుడు యేసు ప్రభు బిడ్డ అయిపోయి. ఎవరు బిడ్డ? ఆ మాట చెప్తా ఉంటే చుట్టూ పెరిగి తన్నింది కాలిది. ఇక్కడ సాక్ష్యం చెప్తా ఉంది. తన్నాను, తన్ని ఇంగిల్ మూసి నువ్వు నాకు డబ్బించి పెళ్లి చేయలేదు, నేనే నీకు డబ్బించి పెళ్లి చేసినాను. ఇట్లా ఏమైపోయింది? ఇది అంతా పాష చేసే పని. గవర్నమెంట్ నాకు టుపాకి ఇచ్చినారు, గువ్వలు కూడా చెప్పి ఈరోజు మీ పాషలు చంపకుండా నేను వదలను. టుపాకి ఆయన కడుపు అప్పటికి వల్ల పొట్ట కాలుకుండా నేను వదలను. అలాంటప్పుడు మా భార్య చెప్పింది, నీ ఎట్లా కావాలో నన్ను తప్పు, నేను మీ భార్య. అలాగే పాస్టర్ ఏ తప్పు చేస్తున్నాను, పాస్టర్ ఎందుకు వచ్చింది నేను చెప్తున్నావు. ఇప్పుడు ఇదంతా చేసే పాస్టర్ ఫస్ట్ మా చెల్లి, ఇప్పుడు నువ్వు. అప్పుడు ఇదంతా పాస్టర్ చేసింది ఏం లేదు. నన్ను వదిలేసిపోయేప్పుడు నన్ను నడచదని కాదు,
నాకు బాత్రూమ్ వచ్చిననుకో మీ చెల్లికి పిలుస్తాను, స్మృతి పిలిస్తే ఆ పాప నన్ను బాత్రూమ్ ఉంటుంది. అట్లా పరిస్థితులు నేను ఉన్నాను. మీకు వదిలిపోయేప్పుడు ఒకరోజు మీ చెల్లిపోయి పాస్టర్ తొడుకొచ్చింది. మా చెల్లి చేసే పని గమ్మున నా మాట అయిను. మీ చెల్లి తొడుకు వచ్చి ఆ పాస్టర్ 1 రూపాయి టెంకాయ నూనె, నాదిగా 1 రూపాయి తీసుకుని టెంకాయ నూనె తీసుకొచ్చి ప్రార్థన చేసి, అమ్మా ఇది నీ నోట్లో తాగి కడుపు పైన పూసుకోవాలి, యేసుక్రీస్తు నామంలో యేసు రక్తం జయం చెప్తా ఉన్నావు. ఒకరోజు దేవుడు చేయి నీ కడుపు పైన వస్తుంది, ఆ గడ్డ అంతా మారిపోతుంది, నువ్వు సాధ్యమా ఉంటావు. అట్లా చెప్పేసి ఆయన ప్రార్థన చేసి వెళ్ళారు. నేను అనుకున్నాను, నా చేతిలో 1 రూపాయి తీసుకుపోయి నూనె తీసుకొచ్చి ఏదో ప్రార్థన చేసి ఇస్తే నా కడుపులో ఉండే నొప్పి ఎవరు బాగు చేస్తా ఉంటుంది. కేరళగా జబ్బ నూనె తీసి పెట్టేసి నైట్ అంతా నాకు నిద్ర రాదు, నొప్పి ఎక్కువ. ఎప్పుడు సరే పాటలు చెప్పేసిపోయినారో కొద్దిగా స్థాయి చూస్తాము, దేవుడు నామము యేసు రక్తం జయం చెప్తా ఉంటాము, బాగా ఏమో చూస్తాము. అట్లా కొద్దిగా నమ్మకం పైన ఆ రక్తం నేను తాగినాను. అలడియా నూనె తాగినా పూసుకున్నాను. చూస్తా ఉంటే నా ఎంట్లో ఒక చెయ్యి వచ్చింది. అలడియా పెద్ద ఓటం ఉంది. ఒక సెకండ్ ఆ చెయ్యి వచ్చి నీ ఆశీర్వదిస్తాను, నీ సాక్ష్యం లోకమంతా చెప్పేసి వెళ్తాను. అప్పుడు నేను అక్కడ భయంలో వేసి పరిగెత్తి వచ్చి మీ చెల్లిని ఎత్తినాను. సుమతి ఏమో ఏదో కొత్త గంతగా బైబిల్ చేసిపోయినారు, కొద్దిగా నూనె చేసిపోయినారు, ఇదంతా ఇంట్లో ఉంటే దయ్యం వస్తుంది. ఎందుకు ఒక చెయ్యి మొక్క ఉంది, ఆ చెయ్యి నా పైన వచ్చింది, నీ సాక్ష్యం లోకమంతా చెప్పేసి వెళ్తారని ఆ చెయ్యి వెళ్ళింది, నేను చూసినాను. అది ఏం చెయ్యి వదినా, కడుపు నీకు బాత్రూమ్ రావాలంటే నీ ఏం నొప్పి అంటే సుమతి నేను అసలు నేను వస్తాను, నేను వచ్చి లేపుతాను. నువ్వు ఇంత దూరం లేచి పరిగెత్తి వచ్చినావే, కడుపులో ఏం నొప్పి లేదా? ఏమో అదంతా ఏం తెలియదే. అప్పుడు మన తర్వాత సాక్ష్యం చెప్పాలి మాస్టర్ దగ్గర. నేను చెప్పేది అబద్ధం ఉంటే సీఎంస్ పోయి నాకు చెకప్ చదువు ఉంటే నాకు అక్కడే సంపే, లేదంటే నువ్వు వేసి బిడ్డ అవుతావా, నేను కింద పైన చూస్తాం, నేను అవుతాను. ఇక నువ్వు ఈరోజు నువ్వు సస్తావు, నీ భాష చూస్తావు అబద్ధం. అంటే పోయిదాకా జాతి, మా జాతిలో అంత కోపం. చూడు స్కూల్లో అంటే సుబ్రహ్మణ్య స్కూల్ మాది అంతా అలడియా ఈ చేయి అంతా పచ్చలే, ఇక్కడంతా పచ్చలు వేస్తుంటుంది. తొడుకుని వెళ్ళాను ఆసుపత్రిలో. ఆ డాక్టర్ స్కాన్ ఎత్తి చూసాను. ఏమా ఆర్పమ్మో, ఏం డాక్టర్ ఏం కనబడుతుంది? ఈ అమ్మాయి వచ్చినా వేరే అమ్మాయి తొడుకొచ్చినావు. ఓకే అమ్మాయి కాదు, ముందు తొడుకుని వచ్చేప్పుడు పెద్ద గడ్డ ఉండింది, ఇప్పుడు చూస్తే ఏమీ లేదు. కత్తి పెట్టకుండా ఎట్లా బాగా అయింది చెప్పు. ఇక్కడ ఎక్కువ పేషెంట్ ఉంది, మా భార్య భూమిలో ఉన్న పేషెంట్ కాదు సమయం పొలంలో కూడా డాక్టర్లు. నాకు ఆశ్చర్యం అయిపోయింది. నేను కింద పైన చూస్తాను, ఎసు బిడ్డ అవుతావా, దెబ్బతింటావు, నీకు ఒక్క దేవుడు, నాకు లోకమంత దేవుడు. నువ్వు తెలుగుకుండా తెలుగులో ఎట్లా దండం పెట్టుకుంటూ ఉండు. వాళ్ళ వచ్చి లబలబా వచ్చేది ఎక్కడ పిలిచి అక్కడ పెట్టుకున్నావు అనుకో, నేను అక్కడే నరికేస్తాను. గమ్ములుగా నీ దారి కని దారి, నా దారి నా దారి, నాకు ఎక్కువ దేవుడు ఉండవు, నువ్వు నా కోసం ప్రార్థన చేసుకో అని నేనంత బాగా చెప్పేసి ఇంటికల్లా వెళ్ళాను. ముందుగా నాకేం బాధ, మా భార్యకి ఇట్లా ఇంటికి బాధ. ఇప్పటికి నాకేం బాధ, మా చాచి వాళ్ళు ఏం చెప్తాను, మా గురువు వాళ్ళు ఏం చెప్తాను చెప్పి బాగు మందులు వేసి నా ఏడుతా అంటే నిద్రపోతాను. నైట్ 1 గంట అయిపోతాను గమ్ములుగా చేయి పట్టుకుని ప్రార్థన చేస్తూ ఉంటుంది. ఎన్ని రోజులు చేసిన తర్వాత నాకు తెలియదు. ఒకరోజు నా చెయ్యి ఆడప్పుడే పట్టి కొట్టాను. అలడియా అప్పుడు నేను అనుకున్నాను, ఈయన పైన తెల్లవాడు దేవుడు ఉంది, నా పైన కాలి దేవుడు. ఆయమ్మవి ఈమెకి ఏం చేయలేదు. కొండ పైన వెళ్తే నా పెరుమాలు ఉన్నారు, వెంకటేశ్వర పెరుమాలు. అలడియా వెంకటేశ్వర పెరుమాల దగ్గర వెళ్ళి అనుకో, వేసిన పరిగెత్తి వెళ్ళిపోతాడు, తెల్లవాడు దేవుడి దగ్గర వెళ్ళిపోతాడు. అప్పుడు మా భార్య నా చేత చూస్తాను. అట్లా మనుషులు అనుకొని మా భార్య తొడుగుని వచ్చినాను. ఎక్కడ? తిరుపతి వచ్చేప్పుడు నా భార్యకి అన్నాను, ఇక్కడ సినిమా ఉన్నాయి, చికెన్ ఉంది, మటన్ ఉంది, ఇక్కడ అన్నీ ఉంది, కొండపైన ఏం లేదు. ఇక్కడ బాగా చర్చ చేసి 3 రోజులు బాగా తాగి సినిమాలు అంతా చూసి తర్వాత మనం కొండపైన ఉంటాం. సరే అక్కడ టికెట్ తీసుకొని మా వాళ్ళంతా సినిమాలో చేరిపోయిన పండుగనే చూస్తారు. నేను అప్పుడు అంతా పండుగనే చూస్తాను. అప్పుడంతా ఆకొక్క ఎక్కువ వేస్తారు మన వాళ్ళు, నేను ఆకొక్క ఏను పాన్ పెరకేస్తాను. ఆ భక్తిలో మట్టి ఉంటుంది, ఆ భక్తి మళ్ళీ ఎక్కువ. ఆ భక్తిలో ఏమంటే ఎంగిలి పూసే భక్తి అనుకున్నాను. ఇప్పుడు తెలుసు ఏదో అగ్గి పట్టే ఆ పోసే మట్టి అది. అలడియా నాకు పోయి ఎంగిలి పూసుకుని తర్వాత వచ్చి పండుగలు చూస్తే లబలబ సౌండ్ వస్తాను. చిన్నప్పుడు లబలబ వేరే సౌండ్ చూస్తే అక్కడ మోయంకలు వేసి మా భార్య ప్రార్థన చేస్తా ఉంది.
ఏమా సినిమాలో చెప్పి 2 దెబ్బలు తప్పి కొట్టినాను చూడు, వెనకలు ఉండేవాడు ఏ లెక్కలు బయట తెగలు చేసుకున్నాం, జుట్టు లాక్కుని బయట పోయి ఇంకా 2 వేసినాను చూడు. మేట్నికి వెళ్తా ఉన్నాము, మళ్ళా రాత్రి అమ్మిట్టున్నా చేసినాం అనుకో, ఈ తాళి ఇక్కడే తిప్పేసి వెళ్తా ఉంటాడు. ఎప్పుడో తాళి తీసినాడు, తాళి అడుగుతా ఉన్నాడు. ఈ అట్లా అనుకుని ఉంటుంది. తర్వాత మేట్నికి వెళ్ళాను, మేట్ని వెళ్ళి ఆయన సినిమా చూస్తా ఉంది, ఆయన చూస్తాను. నీవు నన్ను ముడిచి చూస్తాను, నేను సినిమా చూస్తాను, నువ్వు సినిమా నన్ను దగ్గర చూస్తాను. ఏం లేదు, ఒళ్ళంతా నొప్పిగా ఉంది, జ్వరం వచ్చి మాకు నేను చెప్పేది ఇప్పుడు కాదు, 1997 ఏం చెప్తారు తెలుగులో? అవును, 97లో అది చూస్తూ ఉంటే జ్వరం వస్తుంది మా, నాకు ఒళ్ళు నొప్పిగా ఉంది, మనం బయట పోయి 1 ఇంచెస్ వేసి 2 మాత్రం తినేసి నైట్ షోకి వస్తాయి ఏ సినిమాకి సరే పోదాం. నేను డాక్టర్ వెళ్ళేసి, డాక్టర్ గారు చూడు చెక్ చేయి, ఏ బాబు నీకు మలేరియా టైఫాయిడ్ బుర్రలో ఎక్కిపోయినాయి అనుకో, నీ బుర్ర చెడిపోతావు, నేను చచ్చిపోతావు. ఎందుకు డాక్టర్ ఏం చేయాలి? ఒక 3 రోజులు బెడ్లో ఉండు, గురుగోస్ ఎక్కాలి. 3 రోజులు ఉండాలి. సరే ఉంటాను. అక్కడ ఒక అమ్మాయి నిలుస్తున్నా, అప్పుడు నీ భార్య, అది యేసు ప్రభు మంత్రం వేసి వచ్చింది, ఇక్కడ యేసు ప్రభు మంత్రం వేసి అనుకో, నేను మేల్లోకి వెళ్ళిపోతాను. ఆ అమ్మాయి రాకుండా నువ్వు బతులు పెట్టుకో, నేను 3 రోజులు కాదు ఎన్ని రోజులు ఆ బెడ్లో నేను ఉంటాను. నేను చెప్తాను చెప్పేసి నన్ను బెడ్లో వండబెట్టేసిన. 3 రోజులు చెప్పిన డాక్టర్ 30 రోజులకు ఆ బెడ్లో నేను ఉన్నాను. ఈ రోజులో సల్పున్న అందరి చేతిలో ఉంది, అనగా పిచ్చగాడు చేతిలో సల్పులు ఉంది. ఆ రోజు ఒక సల్పులు లేదు మా భార్య చేతిలో. ఆ కరెక్ట్ 8 గంటలు చెప్పే డాక్టర్లు నైట్ 8:30కి వస్తారు, చెప్పే నిమిషాలకి ఏ డాక్టర్ రాదు, వచ్చి చెక్ చేసేప్పుడు 8 నిలిచిపోయింది. అనగా నేను ఎప్పుడో చచ్చిపోయాను. నేను ఆత్మవాళ్ళతో ఇట్లా అట్లా ఏమేమో చేసినాను. అమ్మా ఏమండి ఏమైనా నీ ఇంట్లో చచ్చిపోయింది, ఏం చేయాలి? ఏం చేయవద్దు, నేను ముందుగా చెప్పినాను, 6 గంటలకే చెప్పేస్తున్నాను, ఈయన చచ్చిపోతారో విన్నగా ఎత్తుకుని వెళ్ళిపోను ఊరికి, ఇప్పుడు ఎత్తుకుని వెళ్ళిపోవడం కాదు, ఒక డబ్బు పెట్టు, సంతకం పెట్టు, చచ్చిపోయిన పార్సల్ చేసి మీ తమిళనాడు పంపిస్తాను. అది చెప్పి నా బాగా ఎత్తుకుని పోయి 2 గంటల సేపు అక్కడ ఉండింది. తర్వాత ఒక ఇద్దరు వచ్చేసి నాకు స్నానం చేసేసి ఇక్కడ ఒక మార్కు, హార్ట్కి ఒక మార్కు, నాకు ముందు కొట్టేసాను. ముందు కొట్టి అన్ని మార్క్ వేసి ఆ బండిలో పండు పెట్టించి తోసే సెకండ్లో రాకెట్ స్పీడ్ ఒక వెలుగు, తెల్ల వెలుగు వచ్చి నా గుండె పైన పట్టేప్పుడు నా ఒళ్ళు అంతా అదిరింది. ఆ ఆత్మకు బతికి ఉన్నాడు, చచ్చిపోయి 2 గంటలు అయిపోయింది, నేనే పెట్టినాం, నేను పెట్టాను నిజం. ఆయన స్నానం చేసేప్పుడు, గుండు కొట్టేప్పుడు, మార్క్ వేసేప్పుడు, హార్ట్కు మార్క్ వేసేప్పుడు ఆయన పీనిగే బండి పైన మీ రూమ్ కాడ ఎత్తులో చెప్పి బండి పైన పంట పెట్టినా అంతే. ఒళ్ళు ఏమది తెలుసా? వచ్చి చెక్ చేయి, పిల్లలు వచ్చిందేమో, వచ్చి చెక్ చేస్తే అన్ని నార్మల్. కేకుది ఈ ఆల్బమ్ ఇంత ఏమో నువ్వు చచ్చిపోలేదురా, నువ్వు బతికుంటావు. నేను ఎందుకు చావాలి, నేను బతికేనే ఉన్నాను, నా సాగుపై అంత ఆశ నీకు. అయ్యయ్యో మేము పిరాణం పెట్టే దేవుడు కాదు, ఆ పిరాణం పెట్టే డాక్టర్ కాదు, పీనికి కోసం డాక్టర్. నా డాక్టర్ ఏమంటాడు, కింద చూస్తే ఫ్రెండ్స్గా మరి డాక్టర్ రౌండ్ కూర్చుంటాడు. ఏం డాక్టర్ రౌండ్ కూర్చుంటా ఉండవు, అది నీ మైకం లేచి కూర్చో, లేచి కూర్చుంటే ఒక డబ్బు వస్తుంది, పీనికం ఏం డబ్బు వాసన వస్తుంది. ఆ డబ్బు వాసనలో 2 గంటలు నువ్వు ఉన్నాడు. నాకు అది ఏం డాక్టర్ ఎట్లా అంటాడు? అవును బాబు చచ్చిపోయినావు బాబు, ఒక 5 నిమిషాలు నీ ప్రాణం రాలేదంటే నీ బాడీ ఫాట్ మేము కోసుంటాం. నాకు అంత ఒళ్ళు అదంతా ఏం అప్పుడు ఏ దేవుడు నాకు ప్రాణం వచ్చింది, ఏ స్వామి నాకు ఎవరు గుండు కొట్టింది, ఏం నా స్వామి చుట్టూ ఏ స్వామి, ఆ స్వామి చూసినావా? ఓ స్వామి ఏ స్వామి చూడలేదు, ఒక వెలుగు వచ్చింది. ఎట్లా ఉండేది, మనం సూర్య చూస్తే ఎట్లా కనపడుతుందో అట్లా ఒక వెలుగు ఇట్లా ఎట్లా ఉంది, అదే నాకు వచ్చే పాటలు ఎట్లా ఉంది ఇట్లా. అది నీ బాల్య ప్రార్థన కృష్ణలో 10 సంవత్సరాలు నేను ఆశలో చదివి ఉన్నాను. నీ పాపం కోసం, నా పాపం కోసం, అందరూ పాపం కోసం ఒకే ఒక దేవుడు మరియా కడుపులో పుట్టింది యేసు ప్రభువే. లేక కన్నిస్త్రీగా పుట్టింది దేవుడు యేసు ప్రభు. ఆయనే సిలువ ఎత్తినాడు, ఆయనే 3 రోజుల తర్వాత లేచి వచ్చింది దేవుడు. మమ్మల్ని మర్చిపో, ఆ యేసు ప్రభువుని మర్చిపో. రోజు ఎత్తున్నాను ఈ బైబిల్. మీరు ఎట్లా దేవుడిలో వచ్చినా నాకు తెలుసు.
నేను వచ్చేప్పుడు నేరుగా నా భార్యకి పోయి చూస్తుండే ఆయన ఏడిసి నేను ఏడిసి ట్రైన్ అప్పుడు 9:30 తిరుపతి నుండి మైసూర్ ట్రైన్ అది మా ఇంటికాడ వచ్చి వెళ్తుంది ఆ ట్రైన్ ఎక్కి దిగేసి నేరుగా ఆ పాస్టర్ బజార్లో ఇల్లు అయింది. నేను పోయి ఆయన కాలు పైన పడతాను. ఆయన అనేది నేను దేవుడు కాదు, నేను ఏం చేయాలి, తెల్లారితో జ్ఞానస్నానం పెడుతుంది, జ్ఞానస్నానం బాక్స్ చేస్తుంది, ఎత్తుకుంటావా కంపల్సరీ బాక్స్. తర్వాత నేను అడిగినాను నైనా మళ్ళీ ఏం చేయాలంటే 5,000 దెయ్యము ఒకరిని పట్టింది. యేసు అక్కడ వెళ్ళినప్పుడు ఆ దెయ్యం అంతా పన్ని పైన వెళ్ళింది. ఆ దెయ్యం అంతా ఆ దెయ్యం పట్టేవాడు చెప్తానన్న యేసు ప్రభు దగ్గర, యేసు ప్రభు నీకు కూడా వచ్చేది, నాకు కూడా రావద్దు. ఆ ఊరు వాళ్ళు నీ పైన దయ్యం పెట్టి దయ్యం ఎన్ని మంది చెప్పుంటారు, వాళ్ళ దగ్గర సాక్షి ఉండిపో. సిలువ వెళ్ళిపోయింది నిజం అంటే మీ జనాల దగ్గర నేను సాక్ష్యం చెప్పు. ఆశీర్వాదం చూడుమా. ఫస్ట్ రోజు చచ్చిపోయినాం, సెకండ్ రోజు దేవుడు బిడ్డ అయినాడు, 3వ రోజు దేవుడు పనికి వెళ్తున్నాడు. నా సాక్ష్యం ఇన్ని 180 మంది. దాంట్లో మా అత్త ఉంది, మా మామ ఉన్నారు, మా నాయన ఉన్నారు, మా అన్న ఉన్నారు. 180 మందిలో 3 నెలల్లో దేవుడు బిడ్డ అయినాడు. కొండ పైన తిరుమల, ఆ కొండ పైన ఎవరు చర్చి కట్టడం కాదు. అక్కడ కొండ పైన ఆకర్షంగా వేణుగోపాల స్వామి మందిరం, కుమార్దారి పాపనాశం ఉంటుంది. అక్కడ నా అంగడి ఉంటుంది. అక్కడ అన్ని ఎక్కచక్కగా ఏముంటుంది, పుల్లులు ఉంటుంది. ఆ కొండ పైన వస్తే ఆ పుల్లుల దగ్గర వెళ్ళి దాన్ని తపాసి పెట్టి పంపించేసి అక్కడ సిలువ వేసి, ఇప్పుడు దాన్ని చూపిస్తున్నాను. సిలువ వేసి 35 మందికి అక్కడ తిరుమల ఆరాధన ఇచ్చినాను నేను. అట్లా ప్రార్థన చేస్తా ఉండే. అప్పుడు 3 సంవత్సరాల తర్వాత అక్కడ ఉండే వాళ్ళకంతా తెలిసిపోయింది. ఇతను ఇక్కడ ఉంటే మనకు ఒక దుకాణం ఉంటుంది, అన్ని దుకాణం వెళ్ళిపోతుంది, ఇతను కీర్తిరుపతి పంపించాలని చెప్పేసి కీర్తిరుపతి వచ్చి అక్కడంతా అందులో సంధి అట్లా దేవుడు పాట చెప్పేసి ఆ రోజు ఈ రోజు దేవుడి కోసమే వెళ్తున్నాను. 8 మంది నా దగ్గర దేవుడు అయినా నాకే లెక్కలేదు, 8 మంది పాస్ అయినా లెక్కలేదు. నాకు ఒకే ఒక ఆశ, ఇంకా ఏం పని చేయలేదే దేవుడా, నువ్వు నీ దారి రావాలిపో, నువ్వు నాకు అడుగుతావు నువ్వు ఏం చేసి వచ్చినా ఈ భూలోకం అంటే నేను ఏం మాట్లాడుతావు. అట్లా ఈ రోజు నాకు బాధగా ఉంది. నేను ఇట్లా చేసినా అట్లా చేసిన చెప్పడానికి కారణం రాలేదు. దేవుడు నాకు ఇట్లా పెట్టి ఉన్న ఆ కథ చెప్పడానికి నేను వచ్చినాను. మీరు రావాలంటే, మీరు ఉండాలంటే ఈ దారి నువ్వు అందరూ చెప్తే నేను మంచోడు రావను. అలాగే నా దగ్గర ఏం నా నీడ నాకు చెప్పాలి, నేను మంచోడు చెప్పాను. అప్పుడే నేను పరలో రాజు. మీరు అందరూ చెప్పి ఇట్లా సీడీ వేసి సినిమాలు తీసి నీ ఎన్ని జాగాలో పోయి లాభాలాభం చెప్పి నేను మంచోడు చెప్తే నేను పోయేదాన్ని కాదు. నా నీడ నాకు చెప్పాలి, నేను మంచోడు చెప్పి ఆయన రాజ్యం రాజ్యం తక్కువ రాజ్యం కాదు. ఆయన రాజ్యం మనకి ఎప్పుడు మరణం రాకుండా రాజ్యం, రాకుండా రాజ్యము. ఆ రాజ్యం చూడాలంటే బైబిల్లో ఒకే ఒక వచనం చూస్తాము. ఆ దారి మంచి దారిగా ఉంటుంది. అక్కడ చూడవచ్చు. ఫస్ట్ 21:1 చూడండి. ఫస్ట్ మంచి సాక్షులు విన్నాం, దేవునికి స్తోత్రం. అంతటా నేను కొత్త ఆకాశమును కొత్త భూమిని చూసి తిని, మొదటి ఆకాశమును మొదటి భూమియు గతించిపోయిను, సముద్రమును ఇంకాను లేదు. ఏం లేదు. ఈ రోజు సముద్రం చూస్తే భయము, సునామీ వస్తా చెప్పి అలలియా. ఈ రోజు ఈ లోకం మనం చూస్తున్నాం. ఈ టైం వచ్చేప్పుడు ఇదంతా చూసినాను కాదు, ఇదంతా నాసమా వెళ్ళిపోతాయి. తమిళనాడులో మెట్రస్ భాష నాసమా పుగులు అలలియా. అట్లా ఈ పాతదంతా నాసమా వెళ్ళిపోతుంది అలలియా. కొత్తది వచ్చేప్పుడే మనం కొత్తగా ఉంటాం అలలియా. అక్కడ ఏం లేదంటే అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది, ఆయన వారితో కాపరముండును, వారాయన ప్రజలై ఉందురు, దేవుడు తానే వారిని దేవుడై ఉండి వారితో తోడై ఉండెను.
మా భార్య కాపురం, మా నాయన కాపురం, మా తండ్రి కాపురం. ఆయన మన కాపురంగా ఉంటారు. హల్లెలూయా. ఆయన తవర ఎవరు మన దగ్గర ఉంటారు ఆ రోజు. హల్లెలూయా. ఆ దేవుడు పరలోకం సృష్టి ఈ భూలోకం వచ్చినప్పుడు ఇది కొత్తగా మారి ఉంటుంది. హల్లెలూయా. ఇక్కడ ఏమేమి లేదు, ఇక్కడ ఏది ఉండదు. సముద్రం ఉండదు, అబద్ధం ఉండదు, పాపం ఉండదు, తప్పు మాటలు ఉండదు. హల్లెలూయా. మనం అనుకునేదంతా తప్పుగా అదంతా ఏమి ఉండదు. హల్లెలూయా. అన్ని క్లీన్ అయిపోతుంది. అప్పుడు దేవుడు మన దగ్గర వచ్చి కాపురంగా ఉంటాడు. హల్లెలూయా. ఆ దేవుడు మనం ఉండేప్పుడు ఒకే ఒక దేవుడు మన దగ్గర ఉంటుంది. అప్పుడు మనకు మరణం రాదు, జబ్బు రాదు, ఇన్ని బాధలు రాదు. ఆ రోజున మనం డిఫరెన్స్ గా ఉంటాం. కింద చదవమా. ఆయన వారి